నల్గొండలో కలకలం రేపిన కలర్ ల్యాబ్ ఓనర్ హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సురేష్ ను సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సురేష్ తమ్ముడి అత్తింటి వారు సుపారీ గ్యాంగ్ కు 40 లక్షలిచ్చి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఇంతకీ ఆ అత్తింటి వాళ్లు అల్లుడి అన్నను ఎందుకు హత్య చేయించాల్సొచ్చిందో ఇప్పుడు చూద్దాం. నకిరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి సురేష్ అనే వ్యక్తికి నకిరేకల్, చిట్యాల, నల్గొండలో కలర్ ల్యాబ్లున్నాయి. స్వతహాగా మంచి పేరున్న సురేష్ దగ్గర దాదాపు 30 మంది వర్కర్లున్నారు. ఇటీవలే 2 నెలల క్రిందట సురేష్ అమ్మ మరణించారు. ఆ దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సురేష్ ఈ నెల 11న రాత్రి 10:40 నల్గొండలోని తన సొంత కలర్ ల్యాబ్లో దారుణ హత్యకు గురయ్యాడు. మాస్కులతో వచ్చిన ఇద్దరు దుండగులు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ప్రింట్ వేయాలంటూ ల్యాబ్లోనికి చొరబడి కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపారు. అనంతరం పట్టణంలో అనేక దారులు మారుతూ తప్పించుకు పారిపోయారు. అయితే స్వతహాగా వివాదరహితుడైన సురేష్ హత్య నల్గొండ పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో హత్య జరగటంతో అంతా ఉలిక్కిపడ్డారు. పాత కక్షలు కానీ అక్రమ సంబంధం గాని హత్యకు కారణమై ఉంటుందని అంతా భావించారు. ఈ దిశలో విచారణ చేపట్టిన పోలీసులకు సురేష్ కు ఎలాంటి పాత కక్షలు కానీ అక్రమ సంబంధాలు కానీ లేవని తెలుసుకున్నారు. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. 5 రోజుల తర్వాత ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా భయంకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సురేష్ తమ్ముడి కాపురంలో గొడవలు ఈ హత్యకు కారణంగా తేల్చారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసే సురేష్ తమ్ముడికి మహబూబ్ నగర్ కు చెందిన ఓ డాక్టర్తో వివాహం కాగా మనస్పర్ధల వల్ల ఇద్దరూ విడిపోయారు. విడాకుల సమయంలో సురేష్ తమ్ముడికి బాసటగా నిలవటమే కాకుండా మరో పెళ్లి దగ్గరుండి చేయించటంతో తమ్ముడి మొదటి భార్య కుటుంబ సభ్యులు సురేష్ పై కక్ష పెంచుకున్నారు. విడాకుల సమయంలోనే నీ అంతు చూస్తామని హెచ్చరించిన మరదలు తండ్రి అన్నంత పని చేశాడు. సుపారీ గ్యాంగ్ కి 40 లక్షల రూపాయలిచ్చి సురేష్ ను అంతమొందించాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిన అమ్మాయి తండ్రి ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. డిపార్ట్మెంట్ లో పనిచేసిన అనుభవంతోనే ఎలాంటి ఆధారాలు దొరకకుండా పలుమార్లు రెక్కి నిర్వహించి పగడ్బందీగా హత్య చేయించారు. సాంకేతిక ఆధారంగా నల్గొండ పోలీసులు కేసు ఛేదించారు. ఏదేమైనా తమ్ముడి మామ పగ అన్నను బలి తీసుకుంది.